సార్ భగవద్గీత జరిగితే అంతా మంచి జరుగుతుంది. అప్పటి వరకు ఉన్న నెగెటివ్ ఆలోచనలన్నీ పోతాయి. మనసు కుదుట పడుతుంది అని చాలా సార్లు వింటుంటాం. భగవద్గీత చదవడం వల్ల అంత ఫలితాలను పొందొచ్చంటారా? భగవద్గీత చదవడం అంటే పఠించడము. పఠించడం వల్ల ఫలితాలు ఉండవు, కానీ భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని తీసుకుని పాటించడం వల్ల ఫలితాలు ఉంటాయి. పఠించడం వేరు, పాటించడం వేరు. డిఫరెన్స్ ఏంటో కొంచెం చెప్పండి సార్. భగవద్గీతలో ఒక శ్లోకం యొక్క అర్థం, దాని ప్రకారం మనం ప్రవర్తించడం. ప్రవర్తించడం వల్ల ఫలితం వస్తుంది. దాన్ని పట్టించుకుంటూ చదువుకుంటా కూర్చోవచ్చు, దానివల్ల ఏం రాదు. పఠించిన దానివల్ల అర్థమవుతుంది ఏం చేసుకుంటే మనం బాగుపడగలమని. దాన్ని ఆచరణలో పెట్టడమే పాటించడం. నేను చదువుతున్నా ప్రతిరోజు అంటే చదువుకునే వరకే ఉంటారు. దాన్ని అమల్లో పెట్టడం అంటే ఆచరణలోకి తీసుకురావడం, ఆలోచనని మెటీరియల్ చేసుకోవడం, లైఫ్ని మెటీరియల్ చేసుకోవడం. ఉదాహరణకి నది ఉంటుంది, ఆ నదిలో నీళ్ళు ఉంటాయి, కిలోమీటర్ దూరంలో మన ఇల్లు ఉంటుంది. ప్రతిరోజు ఇక్కడి నుంచి నదికి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి నమస్కారాలు చేస్తే నీళ్ళు ఇక్కడికి వస్తాయా? ఎమ్మెల్యేతో ఫోన్ చేపిస్తే వస్తాయా? ఏం చేసినారు? ఒకటి మనం ఉన్న వెళ్ళి ఇల్లు కట్టుకోవాలి, అక్కడి నుంచి పైప్ లైన్ మన ఇంటికి వేసుకోవాలి. ఇది పాటించడం. పాటించడం నదికి నమస్కారం చేసుకుంటూ కూర్చుంటే రాదు. భగవద్గీతలో ఉన్నటువంటి విషయాన్ని మనం పాటించడం వల్ల, దాన్ని అమల్లో పెట్టడం వల్ల ఫలితం వస్తుంది. దాన్ని చదువుతూ ఉండడం వల్ల చదువుకోవచ్చు అంతే, అది మనకు ఫలితాన్ని ఇవ్వదు. తెలుస్తుంది, విషయ పరిజ్ఞానం వస్తుంది అంతే. దాన్ని అమల్లో పెట్టకపోతే ఏమొస్తుంది? ఇప్పుడు నాకు జ్యోతిష్యం తెలుసు, నేను ఇంట్లో కూర్చుని నాకేమొస్తుంది? దాన్ని అమల్లో పెట్టాలంటే నేను రావాలి, పబ్లిక్లోకి వచ్చి వాళ్ళకు మెసేజ్ ఇచ్చి నా విషయ పరిజ్ఞానం వాళ్ళకి తెలియజేస్తే నా వల్ల ప్రయోజనం కలుగుతున్నప్పుడు వాళ్ళు నా వైపు వస్తారు. అది పఠించడానికి పాటించడానికి తేడా ఇది. ఇప్పుడు భగవద్గీతను జీవితాంతం అమృత కలశం ఉంటుంది, దాని చుట్టూ ప్రదర్శన చేస్తే మనకేమన్నా ఫలితం వస్తుందా? దాన్ని తాగడం వల్ల మనకు ఆరోగ్యం వస్తుంది. కలశం చుట్టూ జీవితాంతం తీస్తే కాళ్ళ నొప్పులు వచ్చి పడిపోతాం. కాబట్టి ఆ భగవద్గీత ఒక అమృత కలశం. దాని ప్రదర్శన అంటే పఠించడం అంటే ప్రదర్శన చెయ్యి, ఓకే పఠించు, కానీ పాటించాలి. అప్పుడు ఆ భగవత్ యొక్క సారం మనం అనుభవించగలం. ఇప్పుడు భగవద్గీత ఎవరు పడితే వాళ్ళు చదవకూడదు అని అంటుంటారు, ఎందుకు సార్? ఇది తప్పించుకునే దానికి ఒక దొంగ ఎత్తు. జర్మనీలో మన భగవద్గీతను పాఠ్యాంశాల్లో పెట్టి చదివిస్తున్నారని చాలాసార్లు విన్నాను నేను. మన దేశంలో పుట్టింది, మనం దాన్ని పట్టించుకోవడం లేదు. ఎవరు పడితే వాళ్ళు దాన్ని చదవకూడదనే మాటలు వచ్చేసాయి. వాళ్ళేమో చక్కగా దాన్ని అమల్లో పెట్టి దాన్ని తీసుకుని డెవలప్ అవుతున్నారు. కాబట్టి అందరూ చదవాలి. అది దైవగీత, అది దైవ వాక్. అది దాంట్లో మనిషి యొక్క బ్రతుకు కావాలని అన్ని రకాల ఆన్సర్లు దాంట్లో ఉన్నాయి. సమస్త సందేహ నివృత్తి భగవద్గీత. కాబట్టి అందరూ చదవాలి దాన్ని. అది ముఖ్యమైన పాఠ్యాంశంగా పెట్టాలి. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటే ఆటోమేటిక్గా ఒక్క శ్లోకాన్ని పాటిస్తే చాలా జీవితం కరతల మలకమవుతుంది. ఒకే ఒక శ్లోకం, 18 అధ్యాయాల్లో ఉన్నటువంటి 700 శ్లోకాలు అవసరం లేదు. 700 శ్లోకాలు ఒక్క శ్లోకం చాలు, ఆటోమేటిక్గా లైఫ్ సెటిల్ అయిపోతుంది.